బీజేపీ లిస్టు రిలీజ్ చేశారు. ఏపీ బీజేపీ లిస్టు ఊహించినట్లుగానే అందరికీ కొందరు పాపం మొండి చేయి చూపించారు. వాళ్ళకి కరడుగట్టిన బీజేపీ వాళ్ళకి మొండి చేయి చూపించి చంద్రబాబు నాయుడు మనుషులకి టికెట్లు ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పొత్తులో భాగంగా తాము తీసుకున్న మొత్తం 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తొలి నుంచి ఊహించినట్టే అసలైన బీజేపీ నేతలకు మొండి చేయించింది అధిష్టానం. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు మాధవన్, విష్ణువర్ధన్ రెడ్డిలకు అసెంబ్లీ టికెట్ దక్కలేదు. అంతేకాకుండా జీవీఎల్కి కూడా దక్కలేదు. అంతేకాకుండా యువ మోర్చా మాజీ జాతీయ కార్యదర్శి సురేష్కు నిరాశ ఎదురైంది. అయితే నిన్న బీజేపీలో చేరిన టీడీపీ నేత రోషన్కు బద్వేల్ నుంచి ఎమ్మెల్యే టికెట్ లభించింది. సుజనా చౌదరి, రోషన్లకు టికెట్ దక్కడంతో ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ చాణక్యం చూపించాడని సీనియర్లు వాపోతున్నారు. ఈ 10లో లిస్ట్ ఎవరంటే అరకు వచ్చి పంగి రాజారావు, అనపర్తి ఎం శివకృష్ణంరాజు, విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి, ఎంచర్ల ఎన్ ఈశ్వరరావు, కైకలూరు కామినేని శ్రీనివాసరావు. తెలుసు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు హయాంలో 2014లో మంత్రిగా కూడా పనిచేశాడు. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి, ఆదోని పివి పార్థసారథి, ధర్మవరం వై సత్యకుమార్. ఇది పాపం సత్యకుమార్కి ఇచ్చారు. ఈయన ఎవరో కూడా ధర్మవరం ప్రజలకు ఎవరికి తెలీదు. అక్కడ వర్ధాపురం సూర్యకి ఇస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సత్యకుమార్కి ఇచ్చిన వల్ల ఇంకా మా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇంకా బంపర్ మెజార్టీతో గెలవబోతాడు. ఎందుకంటే ఈ సత్యకుమార్ ఎవరికి తెలియదు. ఏ రోజు ప్రజలు తిరిగినవాడు. వర్ధాపురం సూర్య అంటే కొంచెం ఫైట్ జరిగేది, కొంచెం స్ట్రాంగ్గానే ఉండేది ఫైటింగ్. ఎందుకంటే కొంచెం వర్ధాపురం సూర్యకి అక్కడ ధర్మవరం నియోజకవర్గంలో కొంచెం పట్టుంది. కానీ సత్యకుమార్ అసలు ఎవరో తెలియదు. ఏ రోజు ప్రజల గురించి పోరాడలేదు, ప్రజలు తిరిగిండే కూడా కాదు. కాబట్టి ఇక్కడ ఈజీగా మాకు ధర్మవరం మా అకౌంట్లో పడిపోయినట్టే. బద్వేలు బొజ్జ రోషన్న అంట, విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు. వీళ్ళంతా చంద్రబాబు నాయుడు మనుషులే. ఒక్క సత్యకుమార్ తప్పితే ఈ సత్యకుమార్ అనేవాడు బీజేపీ ముందు నుంచి బీజేపీలో ఉండేవాళ్ళు. ఇంక మిగతా 9 మంది కూడా అందరూ చంద్రబాబు నాయుడు మనుషులే. మరి ఇంత అధ్యక్షురాలే చంద్రబాబు నాయుడు మనిషి అయినప్పుడు, బీజేపీ అధ్యక్షురాలే చంద్రబాబు నాయుడు మనిషి అయినప్పుడు ఇంకా ఇలాగే ఉంటాయి లిస్టులో రాజకీయాలు కూడా తెలుసు పాపం. కానీ కాపులకు కూడా ఈ బీజేపీలో కూడా కాపులకు కూడా చంద్రబాబు నాయుడు టీడీపీలో కూడా కాపులకి టికెట్లు ఇవ్వలేదు తక్కువగా, బీజేపీలో కూడా కాపులకు మొండి చేయి చూపించారు. ఒక బీజేపీ వాళ్ళు కూడా పురంధేశ్వరి ద్వారా బీజేపీకి బాబు చాలా బాగా వెన్నుపోటు పొడిపించాడు. అనుకున్నదే జరిగింది. చంద్రబాబు నాయుడు మళ్ళీ తన సహజ బుద్ధిని బయటపెట్టుకున్నారు. కాళ్ళ వేలపడి బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే పార్టీకి వెన్నుపోటు పొడిచారు. పాలు పోసి పెంచిన పాము విషాన్ని కక్కుతుందని మరోసారి రుజువైంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి గుంజాటన తన్నులాటగా నడుమ బీజేపీ తన 10 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఈ జాబితా చూస్తుంటే చంద్రబాబు నాయుడు కనుసన్నల నుంచి, ఆలోచనల నుంచి వచ్చిన పేర్లు మాత్రమే అభ్యర్థులుగా ప్రకటించినట్లు తెలుస్తుంది. వాస్తవానికి ఆ జాబితాలో మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు ఎవరూ లేకుండా చంద్రబాబు నాయుడు కుట్రపడినట్టు అర్థమవుతుంది అంటూ సీనియర్ నాయకుడు పివిఎన్ మాధవ్ కానీ, విష్ణువర్ధన్ రెడ్డి గారు, సోమిరెడ్డి ఎవరు లేకుండా జాగ్రత్త పడ్డాడు చంద్రబాబు నాయుడు. రేపు పొద్దున వీళ్ళంతా చంద్రబాబు నాయుడికి రివర్స్ కాకూడదని తన బంధువు, వదిన, రాష్ట్ర అధ్యక్షురాలైన పురంధేశ్వరి ద్వారా చక్రం తిప్పి తను అనుకున్న వాళ్ళకు మాత్రం టికెట్లు ఇప్పించుకున్నాడు. జాబితాలో 3 కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి టికెట్లు ఇచ్చిన పురంధేశ్వరి ఒక్క కాపులు కూడా టికెట్ ఇవ్వలేదు. గట్టిగా నోరిప్పుతారని పేరొందిన సోము వీర్రాజుకి టికెట్ ఇవ్వకపోవడం కూడా పెద్ద కుట్రే అని బీజేపీ ఆర్ఎస్ఎస్ క్యాడర్ ఆవేదన చెందుతుంది. ఫోన్లో కాదని పొత్తు కొప్పుకుంటే ఫోన్లే ఏదో కానీ పాపమని పొత్తు కొప్పుకుంటే ఇలాగైనా వెన్నుపోటు పొడుస్తారని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. 2014లో కైకలూరులో గెలిచి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కామినేని గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత ఈ 5 ఏళ్ళలో ఏనాడు నియోజకవర్గానికి వెళ్ళలేదు. ప్రజలు క్యాడర్ని పట్టించుకోలేదు. కానీ సరిగ్గా 5 ఏళ్ళ తర్వాత ఎన్నికలు రాగానే మళ్ళీ కామినేని శ్రీనివాస్ దిగిపోయారు. టక్కున టికెట్ ఎగరేసుకుని పోయాడు. ఇది పురంధేశ్వరి ద్వారా చంద్రబాబు పడిన కుట్ర అని స్పష్టమవుతుంది. ఆశ్చర్యకరంగా శ్రీకాకుళం జిల్లా ఎడ్చెర్ల టికెట్ కూడా బీజేపీకి ఇచ్చారు. అక్కడ వాస్తవానికి తూర్పు కాపు ఓటర్లు ఎక్కువ, కానీ అక్కడ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరరావుకు టికెట్ ఇచ్చారు. దానికి తోడు బీజేపీలో టికెట్ల కోసం పురంధేశ్వరి డబ్బులు కూడా వసూలు చేస్తున్నట్లు, డబ్బులు కొట్టు టికెట్ తీసుకో అన్నట్టు
ఆ, వసూలు ఆరోపణలు కూడా వచ్చాయి. మొత్తానికి తిమ్మిరి బమ్మిరి చేస్తూ బీజేపీని సైతం విజయవంతంగా ముంచేసి తన రాజకీయము పవర్ ఏమిటనేది చంద్రబాబు నాయుడు మరోసారి రుచి చూపించారు. వెన్నుపోటు రుచి కూడా చూపించారు బీజేపీ వాళ్ళకి. ఈ జాబితా చూస్తుంటే అలసివి గెలిచే మొహలే వీళ్ళు అసలు గెలిచే మొహాలేనా ఇవన్నీను. ఈ జాబితా చూస్తుంటే ఈ 10 మంది గెలిచే మొహాలేనా, చంద్రబాబు మొత్తం మన పార్టీని గొర్రెలు చేసేసాడు కదా అని హార్డ్ కోర్ బీజేపీ కాడర్ ఆవేదన చేస్తున్నారు. వీళ్ళు 10 చూస్తే వీళ్ళు గెలిచే మొహాలైనా, వీళ్ళు అక్కడ అసలు వీళ్ళు ప్రజల మనసులే కాదు వీళ్ళంటూ కూడా చేసేదేమీ లేక ఇంకా వాళ్ళు సైలెంట్గా లోలోనే బాధపడుతున్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి ఇందులో ఈ ఎడ్చర్ల ఈశ్వరరావు, తర్వాత కైకలూరు కామినేని శ్రీనివాసరావు, విజయవాడ యశస్వినారావు వీళ్ళు ముగ్గురు కాపులకే ఇచ్చుకున్నారు. మరి చూడాలి. కమ్మోళ్ళకి ఇచ్చుకున్నారు, సారీ కాపులు కాదు కమ్మ వాళ్ళకి ఇచ్చుకున్నారు. మరి ఈ 10 మందిలో ఒక్కరు కూడా గెలవరని తెలిసి ఈ 10 కూడా మా ఖాతాలోనే పడతాయి వైఎస్ఆర్సీపీకి. తర్వాత జనసేన 21 కూడా మా ఖాతాలోనే పడతాయి ఈజీగా. పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతున్నాడు. సో ఈజీగా మాకు 21, 10, 31 మా ఖాతాలోకి ఈజీగా రాబోతున్నాయి. సో ఈ చంద్రబాబు నాయుడు మరి చూడాలి ఇంకా ఎంత బీజేపీని ఇబ్బంది పెడతాడో.